హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం చాలా హెల్తీ అండ్ టేస్టీగా బ్రోకలీతో కర్రీ చేసుకుందాం. బ్రోకలీలో ఫైబర్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇమ్యూనిటీ పెరగడానికి చాలా మంచిది. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం నేను 2 బ్రోకలీ తీసుకొని చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. ఈ కట్ చేసుకున్న పీసెస్ని వాటర్ బాయిల్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. బ్రోకలీ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఇలా ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇవి ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ కొంచెం వేడిగేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆనియన్స్ వేగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 4-5 బాదం పప్పు, 8 నుంచి 10 జీడిపప్పు పలుకులు వేసుకొని పొట్టు తీసిన వెల్లుల్లి ఫుల్గా వేసుకోవాలి. కొంచెం పచ్చి కొబ్బరి కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. ఇది మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టి చూడండి, ఆనియన్స్ మనకి కొంచెం ఇలా వేగాయి కదా. ఇప్పుడు ఇందులోనే ఒక 5 పచ్చిమిర్చి పేస్ట్ కింద చేసి వేసుకోవాలి. కావాలంటే వీటిని చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి కలుపుకొని ఆనియన్స్ అన్నీ ఇలా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న బ్రోకలీ వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకొని 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్, టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో నేను కారం కొంచెం తగ్గించే వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా. కారం కొంచెం ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఇంకొక 1/2 స్పూన్ ఎక్స్ట్రాగా వేసుకోండి. 2 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉంటే బ్రోకలీకి ఉప్పు, కారం, మసాలా అన్నీ కరెక్ట్గా పడతాయి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న నట్స్, కొబ్బరి పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇది బాగా దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూడండి, కర్రీ అంతా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని చివరిలో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన బ్రోకలీ కర్రీ రెడీ అయిపోయింది. ఇదే అన్నం, చపాతీ, రోటీలోకి చాలా బాగుంటుంది. తక్కువ టైంలో తక్కువ పదార్థాలతో తయారయ్యే హెల్తీ రెసిపీ ఇది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి.